ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనము మొక్కల్లో ఏమేమి పనులు చేస్తున్నామో చూద్దాము. చూసే ముందు ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది. 6 o'clock 6:30 వరకు పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని పోయి స్ప్రే చేద్దామనుకున్నాను. కానీ వీలు కాలేదు. పూజ గదంతా డీప్గా క్లీన్ చేసుకున్నాను. అందుకే కొంచెం టైం పట్టింది. ఒకసారి పూజ ఎలా చేసుకున్నానో చూపించేసి, నేను మార్నింగ్ టీ కాఫీలు అలాంటివి అలవాట్లేదు, నేను ఏం తాగుతానో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగానైతే చేసుకున్నాను. ఈరోజైతే బుధవారం రోజు అనమాట. రేపు గురువారం కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఫొటోస్ కావచ్చు, ప్రతిమలు కావచ్చు, విగ్రహాలు ఇవన్నీ కూడా మళ్ళీ అభిషేకాలు చేసుకొని తుడుచుకొని మళ్ళీ ఫ్రెష్ బొట్లు పెట్టేసుకుంటాము. కాబట్టి ఈ యొక్క వాల్స్ అవన్నీ నీట్గా తుడిచేసి పెట్టేశాను. అవి రేపటి కోసం అనమాట. మనం బనానాస్ తెచ్చుకున్నప్పుడు మనం ఎంగిల్ చేయకముందే తీసేసి అలా పక్కన పెట్టేసుకొని దేవుడికి పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన మనం తినడం కోసం వాడుకోవాలన్నమాట. ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ సగం నిమ్మకాయ వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళలో పిండేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ తేనె వేసుకొని కలిపేసుకొని బయట నీళ్ళైతే కలుపుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 7 o'clock అవుతుంది. కానీ సూర్యుడు చూడండి బాగా మండుతూ వచ్చేసాడు. అప్పుడే ఇలా బయట కూర్చొని తాగేస్తాను, చూపిస్తుంది. మార్నింగ్ టైంలో బయట ఇలా కూర్చొని నిమ్మకాయ నీళ్ళు తాగుతుంటాను అనమాట. చాలా బాగుంటాయి బయట ప్లేస్, ఆకులు వచ్చే పచ్చదనం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పక్కన మొత్తం అన్ని చెట్లు అనమాట. బాదం చెట్లు, ఇదిగోండి మన మల్లె చెట్టు, అక్కడ పైన వచ్చేసి తాటి చెట్టు, పక్కన కొబ్బరి చెట్లు మంచిగా అనిపిస్తాయి. ఆ పక్క వాళ్ళది టెర్రస్ బిల్డింగ్ మస్తు ఉంటుంది అసలు. ఇక్కడ చూసి ఇక్కడ కూడా ఇంకొక మిద్దె తోట ఉంటుంది పైన. ఇంత అయిపోయినాక 5 minutes కూర్చొని ఈ యొక్క నిమ్మకాయ నీళ్ళు తాగేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను రోజు. అందుకే మార్నింగ్ మిద్దె తోటకి వెళ్ళడానికి కుదరట్లేదు. కానీ ఈరోజైతే మిద్దె తోటకి వెళ్ళేసి పని అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదిగోండి 7 o'clock వేడికి మండుతూ ఉంది మొహం అంతా. మీరు మార్నింగ్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే ఈవినింగ్ పాలు తాగుతారు, కానీ పాలు తాగడం కూడా మానేశాను. ఎప్పుడన్నా ఒకసారి తాగాలి అనిపిస్తే మురుకులు, బిస్కెట్స్ ఏమైనా ఉంటే చాయ్ తాగుతాను. పాలైతే మానేశాను. ఇంకా గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే మనము మిద్దె తోటలో చేసేటువంటి కొన్ని పనులు దమ్మొచ్చేస్తుంది పైకి 2 ఫ్లోర్లు ఎక్కేటప్పటికి. మిద్దె తోటలో చేసే పనులేంటి, తర్వాత మొక్కలకి ఏమి ఇస్తున్నాను అవన్నీ చూపించేస్తాను. మొక్కల్లో కొన్ని మార్పులు అవి కూడా చూపిస్తాను. కొన్ని విషయాలు నాకు ఇలా జరుగుతూ ఉంటాయి, మీకు కూడా జరుగుతాయి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చూపిస్తా ఏంటి అనేది. ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే ఇంకా పోయింది అనుకుంటున్నాను. ఏదైనా మనకి ఇట్లా కొత్తగా వచ్చినవి దాన్ని 1కి 10 సార్లు చూసేటప్పటికి నాకైతే రిజల్ట్ మంచిగా ఉండదు. అసలు కనిపించకుండానే రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలా ఏదైనా కొత్తగా వచ్చినాయి అనుకో, దాన్ని రోజుకు 10 సార్లు చూసేటప్పటికి అది వాడిపోయినట్టు అర్థం అవుతుంది. అది వాడిపోయిందా లేకపోతే అలానే ఉంటుందా అర్థం కాలే. కింద ఇంకొకటి ఉంది, అది బాగుంది, చూపిస్తా. కింద ఇది కూడా ఇంకొకటి వచ్చింది ఫ్లవర్. ఆ ఫ్లవర్ మాత్రం మంచిగా అలా పెద్దగా అయింది. అది నేను చూడలేదు యాక్చువల్గా. అబ్బా, పైన వచ్చేసరికి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది మాత్రమే కాయగా కన్వర్ట్ అవుతుంది. ఇదైతే పోయిందేమో అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, అలా ఎందుకు పండు వారిపోయింది అనేది. తర్వాత ఇదిగోండి మన క్యాబేజీ కూడా మంచిగా వస్తుంది. ఎంత ముద్దుగా ఉందో క్యాబేజీ, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి దొండ మొక్క ఉంది కదా, తీసేసాను. దొండ మొక్క తీసేసా. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకు పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క పిల్లర్స్ పక్కన పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకొక 2 మొక్కలు అలా తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ మొక్కను కూడా ఇక్కడికి మార్చానమాట. అక్కడికి వెళ్ళి మొక్కను ఇక్కడికి మార్చేసా. ఇక్కడికి మార్చేటప్పటికి మొత్తం అంతా అవి మిగిలిన చెట్లకు ఉన్నటువంటి గబ్బు చీమలన్నీ ఈ చెట్టుకు వచ్చేస్తున్నాయి. ఇది కుండీ నీటి మార్చాలా ఏంటి అర్థం అవట్లేదు. ఎందుకంటే కొమ్మలు మొత్తం అటు వాల్కి టైట్ అయిపోయింది. లేదు అంటే చెట్టుకి సపోర్ట్ ఇచ్చేసి ఇలా నిలబెట్టాలా చూద్దాం. గోడ కానేటప్పటికి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే మొత్తం అంతా గబ్బు చీమలు వచ్చేస్తాయి. ఇదిగోండి మనం పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు అయితే మంచిగా నాటుకున్నాయి. ఇదిగోండి ఈ మొక్కను కూడా రీపాటింగ్ చేసుకుందాము. ఇదైతే మంచిగా వస్తే ఎప్పటినో అనుకుంటే రీపాటింగ్ చేయాలని చిన్న కవర్లో ఉంది. దాని ఒక బాటిల్లో పడిపోకుండా. ఇదిగోండి పల్లి చెట్లు ఎంత మంచిగా వచ్చాయి చూడండి, చూడడానికి ఇది ఎంత బాగున్నాయి అసలు. లోపల కాయలు కూడా వస్తున్నాయో.
కాదు పొట్టు. ఇగోండి ఫ్రెండ్స్, అమ్మ మనం చేసినటువంటి దానికి ఫలితం ఉంది. కాయలు అయితే వచ్చేస్తున్నాయి. దీనికి కాస్త మట్టి నిండుగా వేద్దాం. ఉన్నటువంటి దొండపాదం తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేశాను. ఎందుకంటే అక్కడ ఉండేసరికి కిందికి పడిపోయినట్టు అవుతుంది. నాకు స్ప్రే చేయడానికి కూడా కుదరట్లేదు. అందుకని మధ్యలో ఒక కట్టె పెట్టేసి ఆల్రెడీ దానికి మనకి వేరే మొక్క ఉండే కదా, దాంతో సపోర్ట్ చేసేసి కట్టెకి తాళ్ళు కట్టేశాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది పెద్దది, దీని ద్వారా అటు వెళ్ళిపోతుంది. అలా అనేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒకటే ప్లేస్లో ఉంటే బాగుంటుంది అని. ఇటు వెనకాలైతే మనకి వంగ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఆ వంగ మొక్క ఉండేది, దీన్ని అక్కడికి మార్చేసి దాన్ని ఇక్కడికి మార్చేసాను అనమాట. ఇది కూడా మనకి ఇంకా పూత రావాల్సిన మొక్క ఇది ఒకటి, తర్వాత అలా నేరేడు ఒకటి రావాలి పూత. మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి దానిమ్మ ఒకటి రావాలి. ఈ దానిమ్మ ఇంక ఈసారి వస్తుందేమో అనుకుంటున్నాను. ఇదిగోండి అలవేర ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఒక మొక్క తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోదాము. ఇదిగోండి పత్తి మొక్క చూడండి ఎంత మంచిగా అయిందో. మళ్ళీ పత్తి కాయలు మస్తుగా వస్తున్నాయి. ఇదిగోండి అది కూడా పల్లి మొక్కలే. ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు క్రీపర్స్ని మళ్ళీ మనం దీన్ని ఇట్లా పైకి తిప్పేసుకోవాలి. తిప్పేస్తే అది ఆటోమేటిక్ ఇదిగోండి ఇక్కడికి ఇది కట్ అయిపోయినట్టుగా ఉంది కదా, అది మళ్ళీ రాదనమాట. అక్కడ కట్ చేసేసి ఈ యొక్క తీగను ఈ యొక్క దారానికి అడ్జస్ట్ చేసేసేయాలి. అది మంచి పాకిపోతుంది. ఇదిగోండి అక్కడక్కడ ఇలా అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనము ఆ యొక్క ఎడ్జెస్ కట్ చేసి దానికి పాకిచ్చేసుకోవాలి. ఇది అక్కడి వరకు ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ చిగురు రాలేదు. ఈ కొనకు మాత్రమే చిగురు వచ్చింది చూడండి. అది నేను ఇక్కడ ఉన్నటువంటి మొక్క తీసేటప్పుడు డ్యామేజ్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. మొక్కకైతే మనము ఇది క్రీపర్ కాబట్టి దీనికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా అల్లిపిచ్చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచిగా గ్రో అవుతుంది. ఇదిగోండి అది అటు పైకి వెళ్తూ ఉంటే ఇటు టర్న్ చేసేసాను. అది మనం టర్న్ చేసుకుంటూ ఉంటే మంచిగా పెరుగుతూ ఉంటుంది. ఇదంతా మనకి క్రీపర్ కోసం అని అల్లుకున్నా అనమాట. ఇదంతా కూడా రీజన్ ఏంటంటే క్రీపర్స్ ఉంటే మంచిగా అల్లుకుంటే దొండపాదల కిందకు ఫస్ట్ ఆశ అనమాట. ఇలా దొండపాదలు ఆనుకొని మొత్తం పాకేసి కాయల కిందికి కాస్తూ ఉంటే వాటిని కట్ చేసుకోవాలి అని చిన్న కోరిక. అది ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాము. అమ్మా మన సీతాఫల్ మొక్క పూత విచ్చుకుందో. అమ్మ మన కోరికలు ఒకటిగా తీరుతూ ఉన్నాయి. ఇదైతే మనకు పెట్టుకున్న మొక్కనైతే కాదు, సీడ్స్ పడి వచ్చినటువంటిది. ఇంకొక్కటన్నా వస్తే బాగుండు. చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలాసార్లు వచ్చినాయి పోయినాయి. ఇది లాస్ట్లో మిగిలిందనమాట. ఈ కుండీలో ఉంది. అందుకే ప్రతి కుండీలో మనము ఇలా కిచెన్ కంపోస్ట్ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా వచ్చాయి అసలు పూత వచ్చి రాలిపోతూ ఉంది. ఇదిగోండి మనకి మస్క్ మిలాన్ కూడా చాలా వస్తున్నాయి. మస్క్ మిలాన్స్ కానీ పోతున్నాయి. పూతనైతే వస్తలేదు, ఎందుకు అర్థమవుతలేదు. ఇంకా వంగ ముక్కలు డల్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనకు మజ్జిగ స్ప్రే చేసుకుందాం. మజ్జిగ స్ప్రే చేసామంటే మొక్కలు మంచిగా హ్యాపీగా పెరుగుతాయి. ఇంకొన్ని కాయలు మంచిగా ఉన్నాయి కదా వంగ ముక్కలు. ఇదిగోండి మనం మొన్న పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చీలు. ఇదిగోండి ఇదైతే ఇలా మనకు అవసరం లేని మొక్కలు ఏమైనా వచ్చాయనుకునే తీసేసేయాలి. ఇదంటే పట్టుకుచ్చిన పువ్వు, ఇవన్నీ టమాటా నారు. ప్రతి కుండీలో ఇలా పెట్టేసుకున్నా. ఇప్పుడు కూడా పువ్వులు తీసుకొచ్చాను, వేసేసుకుందాము. ఇది లాస్ట్ టైం వేసుకున్న పువ్వులు చూడండి ఎంత. దీనికి ఇలా ఒకసారి దారం వేసుకున్నాం అనుకోండి మంచిగా ఆగుతుంది. ఇదిగోండి ఇది కూడా మంచిగా వచ్చింది. మనం మొన్న మొత్తం అంతా క్రూన్ చేసాం కదా, మీకు లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా. మొత్తం క్రూన్ చేసేసి మనం కాల్షియం ఇచ్చుకున్నాం. ఇదిగోండి ఇందులో పిచ్చి మొక్కలు వస్తున్నాయి. పిచ్చి మొక్కలు కాదు, అయ్యో ఉల్లినారు. ఇలానే ఉంటుంది. 10 రకాల మొక్కలు వేసామనుకోండి. పిచ్చి మొక్క తెలియదు, మంచి మొక్క తెలియదు. నిన్నే అనుకున్నది కొంచెం పెద్దగా ఏక తీసేసాం. చూడండి మనము అలా క్రూన్ చేస్తే చూడండి ఎన్ని మొగ్గలు వచ్చి 1 2 3 అక్కడ ఒక పువ్వు పూసింది. ఇవి ఇంకా మంచిగా మొగ్గలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఆరెంజ్, అదేమో చిట్టి గులాబీలు. ఇదిగోండి ఏంటో ఎండకి చిరాకు అనిపిస్తుంది. పచ్చిమిర్చి అయితే మంచిగా ఎన్నుకున్నాయి. టమాటా ముక్కలే చూడాలి ఇంతవరకు ఎన్నుకుంటాయి. పచ్చిమిర్చిలు అయితే మంచిగా ఎన్నుకున్నాయి. ఇంకా ఈ మూతలు పెట్టినవి ఏంటంటే ఖాళీ కుండీలు అనమాట. వాటిలో ఈరోజు మనం బెండ మొక్కలు పెట్టేసుకుందాము. ఒక వీలు ఉంటే ఇప్పుడు, లేదంటే సాయంత్రం పెట్టేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి టమాటా మొక్కలు, ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ బాటిల్స్ ఎందుకు పెట్టుకున్నాను అంటే స్ప్రే కోసము.
ఇవి ఒక్కడే బాటిల్స్ ఉన్నాయి. ఇవి స్ప్రే కోసం, తర్వాత ఇలా కుండీలో పెట్టుకోవడం కోసం పెట్టుకున్నాను. ఇంకా అవసరం లేదనుకున్న చెత్త అంతా తీసేసి బిల్డింగ్ నీట్గా పెట్టేసుకుందాం. ఇంకోండి టమాటా ముక్క అయితే మంచిగా వచ్చినాయి. వీటన్నిటి కూడా మంచి కట్టెలు వాతుకున్నాం కదా, ఇంకొంచెం మంచిగా ప్రొటెక్ట్ చేద్దాము. ఇంకొక అక్కడ ఒక కుండి మిగిలింది, అదైతే మనకి కరివేపాకు మొక్కదనమాట. మళ్ళీ కరివేపాకు తెచ్చి పెట్టుకున్నాము. అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చినావమ్మ నువ్వు. ఇవన్న శంకు పుష్పాలు రాక ఎన్ని మంత్స్ అయిపోతుందో మనకి. ఈరోజు వచ్చింది. ఈ వంగ మొక్కను చూడట్లేదు. ఇదిగోండి మనం స్ప్రే చేసేటప్పుడు ఇలా ఉంటే కొమ్మలు ఆకుల వాడిపోయిన ఏమైనా ఉన్నాయనుకోండి, అవి తీసేసేయండి. తీసేసి ఇలా కంపోస్ట్ బిన్ ఉంది కదా ప్రతి కుండీలలో, దాంట్లో వేసి ఇదిగోండి మనము కనకాంబరాలు అవి వేసేసుకున్నాం కదా. చూడు మొక్కలు ఎంత మంచిగా వచ్చాయో. అవి ఇంకొక వారం 10 రోజులకు మంచి పెద్దగా అవుతాయి. అప్పుడు ఒక్కొక్క మొక్క తీసి ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఈ కంపోస్ట్ బిన్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్కటి నిండిన తర్వాత దాంట్లో పెట్టుకునే ఇంకా మంచిగా గ్రో అవుతాయి. ఇంకా వర్షాకాలంలో మనకి మొక్కలు అయితే మంచిగా గ్రో అవుతాయి. దాంతోపాటు కింద అంతే కిచెన్ కంపోస్ట్ ఉంది కదా, ఈ యొక్క ఆకులు కావచ్చు, కిచెన్ కంపోస్ట్ కావచ్చు, కంపోస్ట్ కాబట్టి మంచిగా గ్రో అవుతాయి. ఇక ఒక 2 వర్షాలు వరుసకి భూమిలో ఉన్న మొక్కలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, విత్తనాలన్నీ మొక్కల రూపంలో. ఇదంతా మనకి ఎరువు వేసుకున్నాను అనమాట. అదైతే నేను చుంచలేదు, ఇట్లే ఉంచేసుకున్నాను. ఎందుకంటే వర్షాలు పడతాయి కదా, ఇంకా రేపు ఫ్యూచర్లో మనం పౌడర్ చేసేసామనుకుని మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకో టమాటా నారు వచ్చింది, ఇంకో 2-3 రోజులు మంచి పెద్దగా అయిపోతుంది. అప్పుడు దానికి మనము మంచిగా నారు వేరే దాంట్లోకి రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మొక్కలు చూపిస్తారండి. రెయిన్ లిల్లీస్ కూడా వచ్చాయి చూడండి. నేను చూడలేదు అసలు రెయిన్ లిల్లీస్, ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు. ఇదిగోండి ఇక్కడ అసలు ఈ రెయిన్ లిల్లీస్ ఏంటో అర్థం కాదు. అప్పటిదాకా ఒక్క మొగ్గ ఉండదు. ఒక్క వర్షం పడగానే ఇది కావచ్చు, తర్వాత నీల గులాబీలు కూడా ఒక్క వర్షం పడగానే ఇంత మంచిగా వస్తాయి పువ్వులు. ఈ మొక్కలు కూడా పూలు సారీ ఫ్రెండ్స్, ఈ మొక్కలు కూడా పూలు మంచిగా అనిపిస్తాయి. బుజ్జిగా ఉన్నాయి, ఫ్లవర్స్ మంచిగా ఉంటాయి. ఈ ఒక్క పచ్చిమిర్చి మొక్క మాత్రమే మనకి లాస్ట్ ఇయర్ నుండి ఉన్నది. కనకాంబరాలు మంచిగా వస్తున్నాయి. ఇది కానీ ఇది కూడా మంచిగానే ఏనుకుంది, పూత కూడా వచ్చేసి తీసేద్దామా అనుకున్న 3 పూలు వచ్చాయి, టమాటా పువ్వులు. ఇదిగోండి సపోటా మొక్క లాస్ట్ టైం మొత్తం క్రూన్ చేసేసాను కదా. క్రూన్ చేసేసిన తర్వాత చూడండి మొక్క ఎంత మంచిగా వచ్చిందో. ఇలాంటి స్టేజ్లో మనము ఈరోజు ఎలాగ పుల్లటి మజ్జిగ ఇస్తున్నాం, ఇలా పుల్లటి మజ్జిగ రెగ్యులర్గా ఇస్తే మొక్కనైతే మంచిగా పూత వస్తుంది. ఇదిగోండి కనకాంబరాల మొక్కలు. మమ్మీ ఇది ఒక్కటే వాము మొక్క ఉంచుకున్న, వాము మొక్కలు అన్నీ తీసేసాను. ఇంకా దానిమ్మ మొక్కలు నేను అన్నీ క్రూన్ చేసేసాను కదా. ఇప్పుడు మంచి క్రూన్ చేసిన తర్వాత మంచి పుల్లటి మజ్జిగ ఇస్తున్నాం కదా, మంచిగా వస్తాయి. ఇదిగోండి మందార పువ్వులు అయితే తగ్గిపోయినాయి, ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి. పువ్వు సైజు కూడా కొంచెం పెరిగింది. ఇదిగోండి మన యొక్క అంజీర్ మొక్క చూడండి ఎంత మంచిగా అయిందో. ఐఎమ్ సో హ్యాపీ. అంజీర్ మొక్క ఈ ఎండాకాలం రాగానే బాగా అనిపిస్తుంది. మొక్కనైతే అన్ని మొక్కలు మంచి హెల్దీగా ఉంటాయి. ఈ అంజీర్ మొక్క మాత్రం చాలా డల్ అయిపోయి ఆకులు అన్నీ రాలిపోతాయి. ఈ చెట్టుకి ఆకులు ఎక్కువసరికి ఈ ప్లేస్ అంతా ఖాళీగా అనిపిస్తుంది. ఆకులు రాగానే చెట్టుకి నిండుగా కనిపిస్తాం మన మిద్దె తోటలో. ఈసారి అల్లనేరేడు వస్తే బాగుండు. మునగాకు కూడా పూత ఏం రావట్లేదు. ఈరోజు ఆకు తెంపేసుకొని ఎండబెట్టేసుకుందాము. ఎందుకంటే ఎండ బాగుంది కదా, ఆకు తెంపేసుకొని ఎండబెట్టేసుకుంటే మనకి ఇంకా వర్షాలు పడిన తర్వాత ఆకు ఎండబెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇలా క్రూన్ చేసాకైనా పూత వస్తుందేమో చూద్దాం. ఇదిగోండి ఈ కుండీలో ఉన్నటువంటి ఒక 2 ఎండలకి మార్నింగ్ నీళ్ళు పోసిన అయినా కానీ ఈ యొక్క మామిడి చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది. దీంట్లో ఉన్నటువంటి వేప చెట్టు ఒక్కటే ఉంది. ఇంక ఈ వేప చెట్టు ఒకటి ఉందని లేని ఊరుకున్నాను. ఇదిగోండి దానిమ్మ చెట్టు మొన్న హెవీగా వచ్చినటువంటి వర్షాలకి గాలికి మొత్తం అన్ని కాయలన్నీ రాలిపోయినాయి. కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట, 3-4 ఉన్నాయి అంతే. అందుకే మిగిలిన కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ మంచి పూత వస్తుంది. ఇదిగోండి ఇప్పుడే పూత వస్తుంది. ఇదిగోండి బుజ్జిగా ఉంది. అందుకే ఈరోజు పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేసుకుందాము. ఇదిగోండి మజ్జిగనైతే నైట్ పోసేసి పెట్టుకొని వెళ్ళాను, మార్నింగ్ వచ్చేసి స్ప్రే చేద్దామని. దీన్ని మనము బాటిల్స్లో పోసేసుకొని స్ప్రే చేసుకుందాం. బాటిల్స్లో పోసేసి స్ప్రే చేస్తూ చూపిస్తాను.